హ్యాపీ ఈవినింగ్ అండి. సో ఆల్రెడీ మనము ఒక సెషన్ లో మనం పరిచయం చేసుకున్నాము. సో ఈ రోజుటి మన టాపిక్ 5 పీస్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. సో ఈ 5 పీస్ అనేటివి పబ్లిక్ స్పీకింగ్లోనే కాదండి, మన రొటీన్ లైఫ్లో, డైలీ లైఫ్లో మనం అప్లై చేసుకోవచ్చండి. సో మన లక్ష్యాలని అట్లానే మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సో ఈ 5 పీస్ అనేవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలండి. సో మన సెషన్ అనేది నేను ఒక పాజిటివ్ కోట్తో స్టార్ట్ చేస్తానండి. Entire sea of water can't sink a ship unless it gets inside the ship. Similarly, the negativity of the world can't put you down unless you allow it to get inside you. సో ఒక సముద్రంలో ఉన్న ఓడ అనేది ఎంతో నీటి మధ్య ఉంటుందండి. సముద్రంలో ఉన్న నీరు దాన్ని ఏం చేయలేదు ఎప్పటి వరకు, ఆ సముద్రంలోని నీరు తన లోపలికి వచ్చే వరకు, ఓడలోకి ప్రవేశించే వరకు ఆ ఓడ అనేది మునిగిపోకుండా ఉంటుంది. అట్లానే మన జీవితంలో మన చుట్టూ ఎంతో నెగిటివిటీ ఉంటుందండి. సో ఆ నెగిటివిటీ అనేది మన మీద ఇంపాక్ట్ ఉండదు ఎప్పటి వరకు, ఆ నెగిటివిటీని మనం తీసుకోకుండా ఉండేంత వరకు. సో మనం ఇట్లానే పాజిటివ్గా ఉంటూ ఈ పాజిటివ్ నోట్తో మన సెషన్ స్టార్ట్ చేద్దామండి. ఇంపార్టెన్స్ ఆఫ్ 5 పీస్. ఫస్ట్ వన్, ప్లానింగ్. సో మనం ఏది చేయాలన్నా కూడా ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాలండి. మనము సాధారణంగా పెద్ద పెద్ద పనులు లేదంటే వాటికే ప్లానింగ్ అని అనుకుంటాం, కానీ చిన్న పనులు కూడా ప్లానింగ్ చేసుకుంటే మనం ఎంతో కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయొచ్చండి. సపోజ్ ఇప్పుడు నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను. నేను కాకినాడలో ఉంటాను, నాకు 4 hours టైం పడుతుందండి విజయవాడ వెళ్ళడానికి. సో నేను జనరల్గా ఏం ప్లాన్ చేసుకోకుండా ఎర్లీ మార్నింగ్ 9కి బయలుదేరితే నేను విజయవాడ వెళ్ళేసరికి 1 అవుతుందండి, 1:30 అవుతుంది. సో ఆ టైం అనేది ఏ ఆఫీస్కైనా కూడా లంచ్ బ్రేక్. సో అక్కడ నేను వెళ్ళిన పని ఆ టైంకి చేసుకోలేను. అట్లానే మళ్ళీ నేను 4కి రిటర్న్ అయిపోవాలి, ఎందుకంటే 7 లోపు నేను మళ్ళీ కాకినాడ వచ్చేయాలి కాబట్టి. సో అట్లా నేను ప్లాన్ లేకుండా నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను కాబట్టి నా పని అనేది నేను చేసుకోలేకపోయాను. అట్లా కాకుండా ముందు రోజే నేను ఫస్ట్ బస్, ఫస్ట్ ట్రైన్ అసలు ఎప్పటికి అవైలబిలిటీలో ఉన్నాయి అని చూసుకొని, ఎర్లీ మార్నింగ్ 5కి ఏ బస్ ఉంది, ఏ ట్రైన్ ఉంది అన్ని నేను చూసుకొని ఆ బస్ని కానీ ట్రైన్ని కానీ నేను క్యాచ్ చేసి విజయవాడ వెళ్తే నాకు 9:30 అవుతుందండి. సో నేను కొంచెం రిఫ్రెష్ అయ్యి 10కి నాకు కావాల్సిన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ ఫస్ట్ సెషన్లో నా పని కంప్లీట్ చేసుకొచ్చాను. అట్లానే హ్యాపీగా 3 o'clock నేను రిటర్న్ అయిపోయి ఈవినింగ్ 7కి నా హోమ్ టౌన్ కాకినాడకు వచ్చేసేయచ్చు. సో మనం ప్లానింగ్తో చేస్తే ఎలా ఉంటుంది, ప్లానింగ్ లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అనేది చిన్న ఉదాహరణ అండి. అట్లానే మనం జీవితంలో లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించడానికి ప్లాన్ ఖచ్చితంగా ఉండాలండి. డోంట్ కాల్ ఇట్ ఎ డ్రీమ్, కాల్ ఇట్ ఎ ప్లాన్ ఆర్ మేక్ ఇట్ ఎ ప్లాన్. కలలు కనొద్దండి, దాన్ని ప్లాన్లా క్రియేట్ చేసుకోండి, దాన్ని ప్లాన్ తయారు చేయండి. ఇక్కడ ఇమేజ్ చూడండి. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ రిసోర్సెస్ యూ హ్యావ్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు యూస్ దెమ్ ఇట్ విల్ బీ నెవర్ ఇనఫ్. సో మన దగ్గర ప్లాన్ లేకపోతే మన దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా మనం యూటిలైజ్ చేసుకోలేమండి కరెక్ట్గా. ఈ ఇమేజ్లో చూస్తే ఈ వ్యక్తి గోడ దాటాలనుకుంటున్నాడు. అతని దగ్గర ఎన్నో నిచ్చెనలు ఉన్నాయి, కానీ వాటిని వాడుకునే ప్లాన్ అతని దగ్గర లేదు, కాబట్టి అతను గోడ దాటలేకపోతున్నాడండి. సో ప్లాన్ ఉంటే మనం చేసే పనులు పర్ఫెక్ట్గా అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కథ చెప్తానండి. రాము, సోము అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళ జీవనాధారం కట్టెలు కొట్టడం. రాము తెల్లవారుజామున లెగిసి టిఫిన్ తినేసి ఇంట్లో హడావిడిగా పొద్దున్నే క్యారేజ్ ప్రిపేర్ చేయించి 6కి అడుగుకి బయలుదేరుతాడండి. అలా బయలుదేరి తను 6:30 నుంచి కట్టెలు కొట్టడం ప్రారంభిస్తాడు. అలానే సోము ఇంటి దగ్గర చక్కగా టిఫిన్ చేసి రిలాక్స్డ్గా 10కి బయలుదేరుతాడండి. రాము అనుకుంటాడు, వీడు నాకన్నా లేట్గా వచ్చాడు, సాయంత్రం అయ్యేసరికి నేను వీడికన్నా ఎక్కువ కట్టెలు కొడతాను, ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను అని అనుకుంటాడు. అలా సాయంత్రం 4 వరకు వాళ్ళు కట్టెలు కొడతారండి. కొట్టిన తర్వాత ఇద్దరు ఆ కట్టెలు అమ్మడానికి సంతకు వెళ్తారు. కానీ అక్కడ ఆశ్చర్యంగా ఏం జరుగుద్దంటే రాము కన్నా సోము ఎక్కువ కట్టెలు కొడతాడు. రాము ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తూ ఆపుకోలేక
తిరుగు ప్రయాణంలో సోముని అడుగుతాడు, నేను నీకన్నా ముందు వచ్చాను, ఎక్కువ సమయాన్ని నేను కట్టెలు కొట్టడం మీద ఫోకస్ చేశాను, కానీ నాకన్నా నువ్వు ఎక్కువ కట్టెలు కొట్టావు, లేట్గా వచ్చినా కూడా, ఇది ఎలా సాధ్యమైంది అని అడుగుతాడు. అప్పుడు సోము అంటాడు, నేను లేట్గా రాలేదు, నేను ఆరింటికే ఇంటి దగ్గర నా గొడ్డల్ని పదును పెట్టడం మొదలు పెట్టాను. సో మనం కట్టెలు కొట్టాలంటే గొడ్డలు అనేది పదునుగా ఉండాలి, కాబట్టి నేను ఒక 4 గంటలు గొడ్డల్ని పదును పెట్టుకొని అప్పుడు నేను అడవికి బయలుదేరాను అంటాడండి. అంటే మన గోల్ని అచీవ్ చేసుకోవడానికి మనం ఎట్లా ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నామని కాదండి, ఆ టైంని ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నాము, సో అది కూడా మనము కన్సిడర్ చేసుకోవాలండి. Give me 6 hours to chop down a tree and I will spend the first 4 sharpening the axe. సో ఈ కొటేషన్ అనేది అబ్రహం లింకన్ గారు ఇచ్చారండి మనకి. సో మన ప్లాన్ ఎట్లా ఉండాలి, మన టైంని ఎట్లా యూజ్ చేసుకోవాలి, దాని మీద కూడా మనము ఫోకస్ చేయాలండి. నెక్స్ట్ పి, ప్రిపేర్ నౌ, అంటే పోస్ట్ పోన్ చేయొద్దు. ప్రతి దానికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి, వచ్చినప్పుడు చూసుకోవచ్చు, జరిగినప్పుడు చూడొచ్చు అట్లా అనుకోకూడదండి. మనకి కబీర్ గారు ఒక పోయం ఇచ్చారండి, కాల్ కరేసో ఆజ్ కరేసో అబ్, పల్ మే ప్రళయ హో గయి, బహురీ కరోగి కబ్. కాల్ కరోసో ఆజ్ కర్ అంటే రేపు చేయాల్సిన పనులు ఈ రోజే చెయ్యండి. ఆజ్ కరేసో అబ్, ఈ రోజు చేయాల్సిన పనులు ఇప్పుడే చేయండి. పల్మే ప్రళయ హో గయి, ఒక క్షణంలో ఏదైనా జరగచ్చు, మనకి వేరే ఎమర్జెన్సీ ఏదైనా రావచ్చు, ప్రళయం రావచ్చు, ఏదైనా జరగచ్చు, నెక్స్ట్ సెకండ్ ఎట్లా ఉంటుంది అనేది మనము అనలైజ్ చేయలేమండి. బహురీ కరోగే కబ్, అలాంటప్పుడు ఆ పనిని నువ్వు ఎట్లా చేస్తావు అంటే పోస్ట్ పోన్ చేయకుండా అనుకున్న పనులు అనుకున్న వెంటనే చేయాలి, అంటే ప్రిపరేషన్ అనేది నవ్ స్టార్ట్ చేయాలన్నమాట. The best preparation for tomorrow is doing your best today. సో రేపటి కోసం ఈ రోజే నేను ప్రిపేర్ అయి ఉండాలి, అది ఏ పనైనా కూడా, ఎంత చిన్న పనైనా కూడా, ఎంత పెద్ద లక్ష్యమైనా కూడా, దాని ప్రిపరేషన్ నేను ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఈజియర్ టు ప్రిపేర్ అండ్ ప్రివెంట్ దాన్ టు రిపేర్ అండ్ రిపెంట్. మనకి తెలుగులో ఒక సామెత ఉందండి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. మనం అనేది చేతులు కాలక ముందే మనం ప్రిపేర్డ్గా ఉండాలండి, కాలకుండా ఉండడానికి. సో అలా మనం ప్రిపేర్ అయి ఉంటే ఎన్నో ఎన్నో మనము తర్వాత వాటిని బాధపడకుండా ఉండొచ్చండి ప్రిపేర్డ్గా ఉంటే. సపోజ్ మనము వర్షం మబ్బు కనిపిస్తుంది మనకి, కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఒక గొడుగు తీసుకుని ప్రిపేర్డ్గా మనం బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్తే వర్షం పడితే తడవకుండా ఉంటాం. అట్లా కాకుండా పడదులే వర్షం అనుకొని మనం బయటికి వెళ్తే ఒకవేళ వర్షం పడి మన హెల్త్ అనేది పాడవచ్చండి. సో చిన్న చిన్న ఉదాహరణలు ప్రిపరేషన్కి. బై ఫెయిలింగ్ టు ప్రిపేర్ యు ఆర్ ప్రిపేరింగ్ టు ఫెయిల్. నువ్వు ప్రిపేర్ అవ్వకపోతే నువ్వు ఫెయిల్ అవ్వడానికి ప్రిపేర్ అయినట్టే అండి. కాబట్టి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. Procrastination is like a credit card. It's a lot of fun until you get the bill. ప్రోకాస్టినేషన్ అంటే వాయిదా వేయడం అండి. సో ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక పని చేద్దామని వాయిదా వేస్తాం, ఆ తర్వాత అలా అలా వాయిదా వేస్తూ 10 అవుతాయి, ఆ 10 పనులు 20 అవుతాయి. సో అట్లా పనులు అనేవి కొండలా పెరిగిపోతాయండి. అలా పెరిగిన తర్వాత అందులో చిన్న చిన్న పనులు, మనకు వచ్చిన పనులు, సులువైన పనులు కూడా మనం ఒకేసారి చేయడం వల్ల మనం ఎఫెక్టివ్గా చేయలేమండి. క్రెడిట్ కార్డ్ వాడినంతసేపు బాగానే ఉంటుంది, కానీ లాస్ట్ మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి బిల్ కట్టేటప్పుడు కొంచెం బాధపడతామండి. ఈ వాయిదా కూడా అలాంటిదే. సమ్టైమ్స్ ద థింగ్ దట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ హెడ్. సో ఇక్కడ మనము ఎట్లా ఆలోచిస్తున్నాము, ఈ ఇమేజ్ చూస్తే కనుక గుర్రానికి కుర్చీకి తాడేసి కట్టేశారండి గుర్రాన్ని. సో ఆ గుర్రం అనేది కదలాలి అంటే తన తల కదపాలి. అంటే దీని అర్థము మనం ఇక్కడ ఎట్లా ట్యూన్ చేస్తున్నాము మన బ్రెయిన్ని, నేను చేస్తాను, ఇప్పుడే చేస్తాను, ఈ రోజే చేస్తాను, అట్లా ట్యూన్ చేయాలండి. అలా కాకుండా చేద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చేద్దాం అట్లా అనేది పోస్ట్పోన్మెంట్ అనేది మన బ్రెయిన్కి ట్యూన్ చేయకూడదు. స్టాపింగ్ యువర్ సెల్ఫ్. ఒక కథ చెప్తానండి నేను. పూర్వపు రోజుల్లో ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడండి. ఆ బ్రాహ్మణుడికి కొంచెం బద్ధకం ఎక్కువ.
ఆ బద్ధకం వల్ల తను పేద జీవితం గడుపుతూ ఉంటాడండి. ఒకరోజు రోజులానే అతను ఆ ఊర్లో కార్యాలు చేసుకొని వస్తాడు. సో పూర్వపు రోజుల్లో సంభావనలు డబ్బుల రూపంలో ఇచ్చేవారు కదండి, వస్తువుల రూపంలో ఇచ్చేవారు. సో అట్లా ఆ బ్రాహ్మణుడికి ఒక రైతు కొన్ని జున్నుపాలు కొంత బియ్యం ఇస్తాడండి. అట్లానే ఒక షావుకారు కొంత బెల్లం ఇస్తాడు. బ్రాహ్మణుడు వాటిని తీసుకొని ఇంటికి వచ్చి ఇలా అనుకుంటాడు, నేను ఆ, ఎవరి ముందు తక్కువ చేసుకున్నాను, నేను ఈ జున్ను పాలు బెల్లము ఉపయోగించి మంచి జున్ను తయారు చేస్తాను. ఆ జున్నుని సంతలో తీసుకెళ్ళి అమ్మి డబ్బులు సంపాదించి నా కాళ్ళపైన నేను నిలబడతాను అని అనుకుంటాడండి. అట్లా అనుకున్న వెంటనే తను ఎంతో కష్టపడి జున్ను తయారు చేస్తాడు. ఆ జున్ను కూడా ఎంతో రుచికరంగా వస్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు కానీ, నేను పొద్దున్నంతా తిరిగాను, ఇప్పుడు కష్టపడి జున్ను తయారు చేశాను, అలసిపోయాను, కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని నేను తర్వాత సంతకి వెళ్తాను అనుకుని అక్కడ కూర్చుని పోతాడు కుండ దగ్గర. అట్లా అలసిపోయి ఉండడం వల్ల తనకు తెలియకుండానే తను నిద్రలో జారుకుంటాడండి. ఆ నిద్రలో కలగంటా ఉంటాడు, తను జున్ను పాలు అమ్మినట్టు, జున్ను అంతా ఆ, సంతలో అమ్మేసినట్టు, దానివల్ల తనకు ఎన్నో డబ్బులు వచ్చినట్టు, ఆ డబ్బులతో తను కొన్ని దూడలు కొన్నట్టు, ఆ దూడలు మళ్ళీ పెద్దవయ్యి పాలిచ్చినట్టు, తను మళ్ళీ ఆ డబ్బులతో ఇంకొన్ని దూడలు కొని అట్లా గొప్ప వ్యక్తిగా, ధనవంతుడిగా తన ఊర్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించినట్టు కలగంటా ఉంటాడండి. అలా కలగంటుండగా అటుపక్క వెనక పిల్లలు ఆడుకుంటా ఉంటారండి. ఆ శబ్దానికి బ్రాహ్మణుడు ఉలిక్కిపడి లెగుస్తాడండి. ఆ ఉలిక్కిపడి లెగడంలో తనకు తెలియకుండానే తను ఆ జున్ను కుండని కాలుతో తన్నేస్తాడండి. అది చూసి బ్రాహ్మణుడు చాలా బాధపడతాడండి. తను ఎంతో కష్టపడి తయారు చేసిన జున్నుని నేలపాలైపోయింది, నేను విశ్రాంతి తీసుకోవడం వల్ల, సంతకి వెళ్ళడం నేను వాయిదా వేయడం వల్లే ఇలా జరిగిందని ఎంతో బాధపడతాడండి. సో మనం పనులు అనేటువంటివి వాయిదా వేస్తే ఏదైనా జరగచ్చు. కాబట్టి వాయిదా వేయడం అనేది మానుకోవాలి. స్టాపింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఆపుకోవడం ఆపేయాలి. నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు చేయలేకపోతే ఇంకెప్పుడు చేయలేమండి. ఈ థాట్ అనేది మనం ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే మనం అసలు పోస్ట్ పోన్మెంట్ జోన్కే వెళ్ళమండి. నవ్ నవ్ మన పనులన్నీ ఇప్పుడే చేయాలండి. నవ్ ఈజ్ నథింగ్ బట్ నో ఆపర్చునిటీ వేస్టెడ్. రేపు చేద్దాం, ఎల్లుండి చూద్దాం, తర్వాత చేసుకోవచ్చులే ఇట్లా అనుకోకూడదండి. ప్రస్తుతం మన దగ్గర ఉన్న ప్రతి అవకాశాన్ని మనము వినియోగించుకోవాలండి, వేస్ట్ చేయకూడదు. ఎవ్రీథింగ్ యు డూ నవ్ ఈజ్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో నా భవిష్యత్తు అనేది నేను ఈ రోజు చేసే పనులు, ఈ రోజు తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది అని మనం గట్టిగా విశ్వసించినప్పుడు మనం పనులు అనేటువంటివి పోస్ట్ పోన్ చెయ్యము. సక్సెస్ అకర్స్ వెన్ ఆపర్చునిటీ మీట్స్ ప్రిపరేషన్. మనం ఏ రంగంలో అయినా కూడా సక్సెస్ సాధించాలంటే మనకు వచ్చిన అవకాశానికి తగినట్టు మనం ప్రిపేర్డ్గా ఉండాలండి. పోస్ట్ పోన్ చేయకుండా మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే మనము ఆ ఫీల్డ్లో సక్సెస్ అనేది అచీవ్ చేయగలం. నెక్స్ట్ పి, ప్రాక్టీస్. మనం ప్లాన్ చేసుకున్నాం, ప్లాన్ తగ్గ ప్రిపరేషన్ చేసాము, సో దాన్ని ప్రాక్టీస్ చేయాలండి. ప్రిపేర్ అయ్యి ఉంటే సరిపోదు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ సంబంధించి వేమన గారి పద్యం అవుతుందండి. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, దినగ దినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వధాభిరామ వినురవేమ. అనగననగ రాగమతిశయిల్లుచునుండు అంటే అనగా అనగా అంటే పాడగా పాడగా మన స్వరం అనేది వృద్ధి చెందుతుందండి. అంటే మన టోన్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దినగ దినగ వేము తీయనుండు. వేపాకు సాధారణంగా చేదుగా ఉంటుంది, కానీ రోజు మనం వేపాకు తినడం వల్ల నెమ్మదిగా ఆ వేప చేదు కూడా మనకి తీయగా అనిపిస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన. మనం ఏదైనా పనులు సాధించుకోవాలంటే సాధన చేయాలండి. సాధన అంటే ప్రాక్టీస్ చేయాలి. సో అట్లా సాధన చేస్తే మన పనులు అనేటువంటివి మనం ఖచ్చితంగా సాధించవచ్చండి. ద ఎక్స్పర్ట్ ఇన్ ఎనీథింగ్ వాజ్ వన్స్ ఎ బిగినర్. స్టార్టింగ్ లో ఎవరు కూడా ఎక్స్పర్ట్స్ అయిపోరండి. ఏ రంగంలో నిపుణుడైనా కూడా తను ప్రారంభ దశలో ఉన్నప్పుడు బిగినర్ స్టేజ్ నుండి స్టార్ట్ అవుతాడండి. అట్లా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఎన్నో కొన్ని వందల సార్లు చేస్తే కొంతకాలానికి తను ఎక్స్పర్ట్ అవుతాడండి. నాకు ఇది తెలీదు, నేను నేర్చుకోలేదు,
నాకు తెలియదు అనుకుని మనం ఆగిపోకూడదండి. అందరూ కూడా బిగినర్ స్టేజ్ నుంచే పైకి వచ్చారండి. మనం చేయగా మనం కూడా ఒక రోజు ఎక్స్పర్ట్ అవుతాం. మనకి కావాల్సిందల్లా ప్యాషన్ మాత్రమే. మనకి నచ్చిన ఫీల్డ్ లో మనం ప్యాషన్ తో ముందుకు వెళ్ళాలి. ప్రాక్టీస్ సంబంధించి బ్రూస్లీ గారు ఇలాగంటారండి. బ్రూస్లీ గారు మనందరికీ తెలుసు, మార్షల్ ఆర్ట్స్ లో స్పెషలిస్ట్ అండి ఆయన. షుడ్ యూ బీ ప్రాక్టీసింగ్ రైట్ నౌ? ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయాలా? ఆర్ యు ద స్టూడెంట్? నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే స్టూడెంట్ వా? ఎస్, అవును. గో ప్రాక్టీస్. అయితే వెళ్ళి ప్రాక్టీస్ చేయి. నో, ఐ ఆమ్ నాట్ ఎ స్టూడెంట్. నేను స్టూడెంట్ని కాదు. అంటే ట్రైనర్, కోచ్ ఇట్లా ఎవరైనా అయితే. ఫైండ్ ద మోస్ట్ డిఫికల్ట్ టెక్నిక్. సో మార్షల్ ఆర్ట్స్లో ఒక డిఫికల్ట్ టెక్నిక్ నువ్వు కనుక్కొని ప్రాక్టీస్ చేయి. అలానే ఈజ్ దేర్ సమ్వన్ బెటర్ దాన్ యూ? మార్షల్ ఆర్ట్స్లో నీకన్నా ఎవరైనా బెటర్గా ఉన్నారా? ఎస్, ఉన్నారు. అయితే కీప్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ చేస్తూ ఉండు. నో, నాకన్నా బెటర్గా ఎవరు లేరు. ఫైండ్ సమ్వన్ బెటర్ దాన్ యూ. సో నీకన్నా బెటర్గా ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం వెతికి కీప్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ చేస్తూ ఉండు. అలానే యూ జస్ట్ ఫినిష్డ్ ప్రాక్టీసింగ్. నువ్వు ఇప్పుడే ప్రాక్టీస్ అనేది స్టాప్ చేసావు. గో టు బెడ్, రెస్ట్ తీసుకో. వేకప్, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే. కీప్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ చేస్తూ ఉండు. అలానే యు ఆర్ ప్రాక్టీసింగ్ రైట్ నౌ. నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావు. అలా అయితే గుడ్, మంచిది. డోంట్ స్టాప్, ఆపొద్దు ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనేది మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలండి, ఆపేయకూడదు. బ్రూస్లీ గారు ఇలా కూడా అంటారు, ఐ ఫియర్ నాట్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 10,000 కిక్స్ వన్స్, బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ వన్ కిక్ 10,000 టైమ్స్. అంటే అతనికి 10,000 కిక్కులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళంటే భయం లేదు. కానీ ఎవరైతే ఒక్క కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళంటే బ్రూస్లీ గారికి భయం అండి. తను ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా ఆ 10,000 టైమ్స్ ఒక కిక్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అతను భయపడతాడని చెప్పాడు. అంటే ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. డోంట్ ప్రాక్టీస్ అంటిల్ యు గెట్ ఇట్ రైట్. ప్రాక్టీస్ అంటిల్ యు కాంట్ గెట్ ఇట్ రాంగ్. ఈ ప్రాక్టీస్ అనేది ఎప్పటి వరకు చేయాలి? నాకు రైట్ వచ్చే వరకు కాదు, నేను ఇంకా తప్పు చేయనంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అది 20 సార్లైనా, 30 సార్లైనా, 2 సార్లైనా ఆ ప్రాక్టీస్ అనేది మనం తప్పు చేయనంత వరకు కంటిన్యూ చేస్తూనే ఉండాలండి. ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ మైసెల్ఫ్, ఫర్ మైసెల్ఫ్, బై మైసెల్ఫ్. సో ఈ ప్రాక్టీస్ అనేది మనం ఎందుకు చేస్తున్నాము? నువ్వు ఎందుకు చేస్తున్నావు ప్రాక్టీస్? నీ కోసం నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. అలా మనం అనుకుంటే మనం ప్రాక్టీస్ అనేది ఎప్పుడు కూడా ఆపలేమండి, కంటిన్యూ చేస్తూనే ఉంటాం. డోంట్ స్టాప్ అంటిల్ యు ఆర్ ప్రౌడ్. నిన్ను చూసి నువ్వు గర్వపడేంత వరకు ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూ ఉండు. ప్రాక్టీస్ లైక్ యు హ్యావ్ నెవర్ వన్, పెర్ఫార్మ్ లైక్ యు హ్యావ్ నెవర్ లాస్ట్. సో ఈ ప్రాక్టీస్ అనేది, సపోజ్ నేను ఒక పరుగు పందెంలో పోటీకి ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు నేను ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? నా ప్రాక్టీస్ ఎలా ఉండాలి? నేను ఎప్పుడు గెలవలేదు కాబట్టి నేను చాలా కసిగా ప్రాక్టీస్ చేయాలి రన్నింగ్ అనేది. పెర్ఫార్మ్ లైక్ యు హ్యావ్ నెవర్ లాస్ట్. ఇప్పుడు నేను పోటీలో పాల్గొంటున్నాను, పెర్ఫార్మ్ చేయబోతున్నాను. అప్పుడు నేను ఎట్లా ఉండాలి? నేను పోటీలో ఎప్పుడు ఓడిపోలేదు అన్నంత కాన్ఫిడెంట్గా మనం పోటీలో పాల్గొనాలండి. ఈ కాన్ఫిడెన్స్ అనేది మనం ప్రాక్టీస్ చేసే విధానం బట్టి ఉంటుందండి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టే మన కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ పి, పెర్ఫార్మ్. సాధారణంగా మనకి సారీ ఫర్ ది ఇంటరప్ట్. ఇన్ కేస్ మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ రీజాయిన్ అవ్వమని చెప్పండి. సో మన నెక్స్ట్ పి, పెర్ఫార్మ్ అండి. మనకి జీవితంలో సాధారణంగా 3 రకాల వ్యక్తులు పరిచయం అవుతారు: టాకర్స్, లిజనర్స్, పెర్ఫార్మర్స్. కేవలం మాట్లాడేవాళ్ళు, కేవలం వినేవాళ్ళు, కానీ చేసి చూపించేవాళ్ళు. ఈ 3 రకాల వ్యక్తుల్లో మనం ఎట్లా ఉండాలనుకుంటున్నాము? మనం కేవలం విని వదిలేయాలనుకుంటున్నామా? కేవలం మాట్లాడాలనుకుంటున్నామా? లేదంటే ఏదైనా సాధించి చూపించాలనుకుంటున్నామా?
అందరూ కూడా ఖచ్చితంగా పెర్ఫార్మర్స్ అవ్వాలని అనుకుంటారండి. జీవితంలో ఏదో ఒకటి సాధించి వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఒక అబ్బాయి బాస్కెట్బాల్ గోల్ వేయాలనుకుంటున్నాడండి. అలా అనుకుని ఆలోచిస్తూ కూర్చున్నాడు. నెక్స్ట్ ఆ అబ్బాయి బాల్ చేతిలో పట్టుకొని అనుకుంటున్నాడు, నేను గోల్ వేయాలి అని. తర్వాత ఇంకొక అబ్బాయి బాల్ తీసుకొని గోల్ దగ్గరికి వెళ్ళి వేస్తున్నాడు. అంటే మనం అనుకుంటూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే మనం పెర్ఫామ్ చేయలేమండి. మనం లేచి ప్రయత్నం చేయాలి. సమ్ పీపుల్ వాంట్ ఇట్ టు హ్యాపెన్, సమ్ విష్ ఇట్ వుడ్ హ్యాపెన్, అదర్స్ మేక్ ఇట్ హ్యాపెన్. సో మనం ఆ మేక్ ఇట్ హ్యాపెన్ పీపుల్లో ఉండాలండి. ఈ పెర్ఫార్మెన్స్ యొక్క హ్యాబిట్స్ అనేటివి ఎట్లా ఉంటాయి? దే విన్ ద మార్నింగ్. వాళ్ళు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లెగుస్తారండి. ఆ లెగడం ఎలా లెగుస్తారంటే సూర్యుడిని ఓడించి సూర్యుడి కన్నా ముందే ఉదయిస్తారు. సో వాళ్ళ రోజు గెలుపుతోనే ప్రారంభం అవుతుందండి. దే డోంట్ లీవ్ ద సక్సెస్ ఆఫ్ దేర్ డే టు ఛాన్స్, బట్ ఇన్స్టెడ్ దే టేక్ కంట్రోల్ ఆఫ్ ఇట్. అంటే ఏదో లెగుద్దాంలే, మెలకు వచ్చినప్పుడు ఆ రోజు ఎలా ఉంటుందో చూద్దాంలే అని అనుకోకుండా వాళ్ళు ముందుగానే ఒక ప్లాన్ ప్రకారంగా ఎర్లీ మార్నింగ్ లెగుస్తారు. సో ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మనకి సఫిషియంట్ టైం దొరుకుతుంది. సో ఆ టైంతో మనము ఆ రోజు ఎలా చేయాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏ పనులు ఎప్పుడు ఎలా చేయాలి అనేది మనం పీస్ఫుల్గా చేయడం వల్ల మన డే కూడా పీస్ఫుల్గా ఉంటుంది. Morning is an important time of the day because how you spend your morning can often tell you what kind of day you are going to have. సో మనం మార్నింగ్ లేట్గా లేస్తే ఆబ్వియస్గా టెన్షన్గానే ఉంటుందండి. కాలేజ్కి వెళ్ళాలన్నా టైం అయిపోతుందని టెన్షన్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళాలంటే టైం అయిపోతుందని టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ వల్ల మనకి ఇరిటేషన్, ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ కూడా వస్తాయి, ఇంపార్టెంట్ ఏమైనా మనకి వర్క్ ఉంటే ఆఫీస్లో. సో ఆ ఇరిటేషన్ అనేది ఆ డే మొత్తం కంటిన్యూ అవుతుందండి. కాబట్టి మనం మార్నింగ్ పీస్ఫుల్గా స్టార్ట్ చేస్తే మన డే పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది. మనం మన లక్ష్యాల వైపు పరుగులు తీయచ్చు. ది ఎంబ్రేస్ ఛాలెంజెస్. పెర్ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళు సవాళ్ళను స్వీకరిస్తారు. గ్రోత్ ఓన్లీ హ్యాపెన్స్ త్రూ చేంజ్. దే ఆర్